Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday, every day. Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly, little arms make me love you. Ooh, babe, I love you so much, so much. Ooh, babe, I wanna stay with you, with you. Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు సండే కదండి. సండే ఏదైనా కూడా ఎక్స్ట్రా వర్క్స్ పెట్టుకుంటాను నేను. అందులో ఈరోజు ఏంటంటే లంచ్కి బయట ప్లాన్ చేసుకున్నాను. ఎలాగో పనేమీ లేదు కదా ఎక్కువ అనేసి మొత్తం హౌస్ క్లీనింగ్ అది అయిపోయినాక ఈ బ్యాగ్స్ అన్నీ అయితే చాలా రోజులైందండి. నేను 6 monthsకి ఒకసారి ఇలాగ బ్యాగ్స్, మనకి ట్రాలీ బ్యాగ్స్ ఇవన్నీ అయితే బ్రీఫ్ కేట్స్ మొత్తం క్లీన్ చేస్తాను, కప్బోర్డ్స్ అన్నీ. సరే, దసరా మనకి దీపావళి కూడా వస్తుంది కదా, సరే కొంచెం ఒక కప్బోర్డ్ అయినా క్లీన్ అవుతుంది అనేసి అన్నీ ఒక రోజైనా చేయలేం కదండి. చూసారా తెలియకుండానే ఎలా గీతలు అవన్నీ ఎలా పడ్డాయో. మనకి మామూలుగా ఏదైనా లాకర్స్లో పెట్టినప్పుడు నెంబర్స్ వేయటం కానీ, మనకి ఎయిర్పోర్ట్లో ట్యాగ్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయండి. బ్యాగ్స్ ఇవన్నీ కొంచెం మనం అన్ని రోడ్ల మీద లాగుతుంటాం కదా, ఆ వీల్స్కి కూడా డస్ట్ పడుతుంది. నేనేమో వీల్స్ ఏమో రాగానే కొంచెం వాటర్ పెట్టేసి లైట్గా చిన్న చెంబుతోటి జగ్గుతో వాటర్ పోసేసి ఆ వీల్స్ కడిగేస్తానండి. ఎందుకంటే అన్ని రోడ్ల మీద లాగి ఉంటాయి కాబట్టి. చూసారు కదా, ఇలాగ కప్బోర్డ్స్లో పెట్టినా కూడా ఎలా డస్ట్ పట్టిందో చూడండి. తెలియకుండానే ఇలా పట్టేస్తుందనమాట. కొంచెం మనం ఏంటంటే దీన్ని క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్ కానీ, మన దగ్గర ఏదైనా ఏరియల్ సర్ఫ్ కానీ ఉంటే వాటర్లో గట్టిగా కాటన్ క్లాత్ పిండేసుకొని ఇలాంటి బ్రీఫ్ కేట్స్ అవి క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా దాంట్లో డస్ట్ కానీ ఏదైనా కొంచెం మరకలున్నా పోతాయండి. అవే లెదర్ బ్యాగ్స్ అయితే మాత్రం వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. కొంచెం కాలిన్ ప్రెస్ చేసేసి మామూలుగా పొడి క్లాత్ తోటి మొత్తం తుడిచేసి సెమీ షేడ్ అంటే లైట్గా ఎండ వచ్చే చోట పెట్టండి. తర్వాత లేదు అంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసి మనకి కొంచెం గాలాడే రూమ్స్లో పెట్టేసామంటే అవన్నీ ఆరిపోతాయండి. ఇలా బ్రీఫ్ కేస్ ఇవైతే స్ట్రాంగ్గా ఉంటాయండి. బ్రీఫ్ కేస్ ఇవన్నీ అప్పుడు మా పెళ్ళప్పుడు తీసుకున్నాయి అన్నమాట. ఇలాంటి బ్రీఫ్ కేట్స్ చాలా సేఫ్టీ కూడా అండి. వీటికి లాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి చక్కగా. ఇలా ఏ బ్రీఫ్ కేస్లోకి దాంట్లో వేసామంటే మనకి తొందరగా వెతుక్కునే పని లేకుండా ఉంటుంది. లేదు మనం బయట పెట్టామంటే చిన్నవి మిస్ అవుతాయండి. అందుకని నేను అందులోనే వేసేస్తాను. ఇది వచ్చేసి మనకి చిన్న బ్రీఫ్ కేస్ అండి. ఇది మా వారు ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ సర్టిఫికేట్స్ అవి పెట్టుకోవటానికి, ఒక 2 జతల బట్టలు పెట్టుకోవటానికి అలా అయితే ఇవన్నీ ఇది బ్రీఫ్ కేస్ చాలా చక్కగా పనికొస్తుందండి. మనకి ఏదైనా ఒకటి బ్యాగ్ తగిలిచ్చేసుకొని ఈ బ్రీఫ్ కేస్లో సర్టిఫికేట్లు అలాంటివి పెట్టేసుకోవచ్చు. చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇవైతే అదివరకు వీటి మీద ఇలాగ స్టిక్కర్లు పేర్లు చూపిస్తున్నాను కదా నేను, అలా అంటించేవాళ్ళండి. నేను టీపీ అంటే మా వారి పేరు పవన్ కుమార్, నా పేరు తులసి అని అంటించా. ఇవి ఖజానాలో ఇచ్చారండి ఈ బ్యాగ్. అప్పుడు ఇచ్చేవాళ్ళు ఖజానాలో, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇందులో పిల్లల హాస్టల్ నెంబర్లు అండి. ఇవి చదువుకునేప్పుడు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేస్తాం కదా, వాళ్ళ పాపం వాళ్ళకి హాస్టల్ నెంబర్లు బ్యాగ్స్ మారిపోతాయని అలా వేస్తారు.
ఇవన్నీ ల్యాప్టాప్ బ్యాగ్స్. ఇది వచ్చేసి మామూలుగా నా బ్యాగ్ అండి. ఒక 2 డేస్కి బట్టలు పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం ఏదైనా ప్రయాణం, ఇప్పుడు తిరుపతి అలా వెళ్తున్నాం అనుకోండి, ఈ లాకర్లో బ్రీఫ్ కేస్ అవి పెట్టుకుంటాము. ఇలాంటివి ఏంటి రూమ్స్లో పెట్టేసుకుంటాం. ఇలాంటిది మనం తగిలించుకునే బ్యాగ్ ఒకటి క్యారీ చేసామనుకోండి, అన్ని లడ్డూలు కానీ ఇలా అన్ని ప్రసాదాలు ఏవైనా పెట్టేసుకోవచ్చు మనం. చిన్న చిన్న నాప్కిన్స్, టవల్స్ అలా. ఇది జబల్పూర్ బ్యాగ్ అండి, ఒక మేడం గారు ఇచ్చారు నాకు. ఇవి ల్యాప్టాప్ జూట్ బ్యాగ్ అండి. ఇవి వచ్చేసి మనకి బ్రీఫ్ కేసులు, ట్రాలీ బ్యాగ్స్. అందులో మాయిశ్చరైజర్ అది పట్టకుండా ప్యాకెట్స్ మనకి షూ బాక్సుల్లో, షూస్లో ఉంటుంది కదా, అవన్నమాట. ఇలా మొత్తం అయితే బ్యాగ్స్ నీట్గా క్లీన్ చేసేసి మొత్తం ఆరపెట్టేశాను. ఇది వచ్చి లెదర్ బ్యాగ్ అండి. ఇందులో జర్కిన్ టైప్లో కూడా ఉంది. ఇది ఎందుకంటే ఏదైనా మనం లుంగీలు అవి కట్టుకొని జెంట్స్ దర్శనాలకు అది వెళ్తారు కదా, తీర్థయాత్రలలో, అలాంటప్పుడు ఏంటంటే మనకి చిల్లర, వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి కొన్ని సేఫ్టీ వైజ్ అవన్నీ పాకెట్స్ అవి పెట్టుకొని కుదరదు కదా, అలాంటప్పుడు అది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బ్యాగ్స్ అన్నీ ఈరోజైతే ఈ వర్క్ అయిపోయింది. త్వరలో దీపావళి కూడా వస్తుంది కదండి, అన్ని పనులు ఒక్కసారి చేయలేం కదా, అందుకే ఈరోజైతే ఒక కప్బోర్డ్ బ్రీఫ్ కేసుల పని అయితే కంప్లీట్ చేశాను. నేను దీపావళికి, దసరాకి, సంక్రాంతికి అయితే హౌస్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఎక్కువ డీప్ క్లీనింగ్ లాగా. ఇలా మొత్తం అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నాప్థలిన్ బాల్ అంటే కలరా ఉండలు వేసేసుకొని ఇలా పెట్టేసేసుకుంటున్నా. వీటికి కవర్లు ఉన్నాయి వరకు మాత్రం కవర్లు పెట్టేసేస్తాను, మిగతావి అలా కప్బోర్డ్స్లో సర్దేసేస్తానండి. ఇలా మొత్తం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇవి పెట్టేసుకొని మనం ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ ఒక బ్రీఫ్ కేసులోకి పెట్టుకుంటాం. మనం ఇలా చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ విడివిడిగా పెట్టామంటే ప్లేసు ఎక్కువ ఆక్యుపై చేస్తుందండి. మనకి అన్నీ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది, డస్ట్ అది ఎక్కువగా. అందుకని ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ ఒక ట్రాలీ బ్యాగ్లో, తర్వాత మనకి ఇలా ట్రావెలింగ్ బ్యాగ్స్ అన్నీ ఒక బ్రీఫ్ కేస్లో, అంటే దాని మీద కొంచెం మనం ఏంటంటే ఏదైనా కూడా మార్క్ లాగా స్టిక్కర్ అంటించుకున్నామంటే ఇంకా తెలుస్తుంది, మనకు ఐడియా ఉంటుంది కదా కొంచెం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా సెట్ చేసేసుకొని మొత్తం ఇలా కవర్లు ఉన్నాయి వరకు అయితే పెట్టేసేసుకున్నానండి. ఇంకా కొన్ని పిల్లలు హాస్టల్కి అది తీసుకెళ్ళారనమాట బ్రీఫ్ కేసులు. ఇలా ట్రాలీ బ్యాగ్స్ అంటే ఈజీగా జర్నీలకు బాగుంటుంది. సరే చెప్పాను కదా లంచ్కి వెళ్తున్నాము అనేసి, ఆఫ్టర్నూన్ మా వారైతే వెయిట్ చేస్తున్నారు. కొంచెం మిర్రర్ అది డస్ట్ పడితే ఆయన క్లీన్ చేసుకుంటున్నారు. అక్కడ మాది కార్లన్నీ పెట్టుకునే షెడ్ అండి. సరే లంచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. కొంచెం ఏదైనా అంటే చాలా రోజులు అయిందండి, ఎప్పుడూ ఇంట్లో తిని కూడా బోర్ కొడుతుంది కదా, ఎప్పుడన్నా ఇలాగ వెళ్తే మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కొత్తగా మోటివేట్ అంటే నెక్స్ట్ డేకి ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. మొన్న వచ్చిన వర్షాలు వరదలకండి అలా అయిపోయినాయి అన్నీ. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇది బయట మనకి షాపింగ్ మాల్ బయట ఉంటుందండి, కిల్లీ షాపు అంటే జియో షాపింగ్ మాల్ బయట ఉంటుంది. ప్రొవిజన్స్ అవి తీసుకోవాలి కదా అనేసి మా వారు కార్ పార్కింగ్ చేసి వచ్చేలోపు నేనైతే ఇలా కిల్లీ అది కట్టిస్తున్నాను. ఇది వచ్చి స్వీట్ కిల్లీ అండి, ఒకటేమో సాదా. నాకైతే సాదా నేను తినలేను, స్పైసీగా ఉంటుంది కొంచెం. నేనేమో ఇలా స్వీట్ కిల్లీ కట్టించుకుంటున్నా. ఫస్ట్ తమలపాకుకి ఒక సున్నంలాగా పూసారండి. ఆ తర్వాత వచ్చి దాని మీద పచ్చి ఒక్క పెట్టారు. ఆ తర్వాత ఇలాగ గుల్కంద్ అంటారు దీన్ని, మనకి రోజ్ పెటల్స్, షుగరు, తర్వాత కొంచెం సోంపు అలా వేసి తయారు చేసిందండి ఇదే అనమాట. దీనికి కొంచెం ఫ్లేవర్స్ కానీ దీని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. తర్వాత సోంపు వేశారు విడిగా. మళ్ళీ నార్మల్ కిల్లీ కంటే దీనికి బాగా ఎక్కువగా మంచిగా చేస్తున్నారండి. అది వచ్చేసి 25 రూపీస్ అట స్వీట్ కిల్లీ, 15 రూపీస్ వచ్చేసి ఇది సాదా కిల్లీ అంటండి. రెండు కలిపి 40 రూపీస్ తీసుకున్నారు. తర్వాత ఏదో యాలుక్కాయలు లాంటిది వేసారండి ప్యాకెట్, అంటే స్వీట్ సోంపు లాగా ఉందన్నమాట.
ఎక్కువ స్వీట్ కిల్లీకి ఎక్కువగా అన్నీ వేశారనమాట. కాస్ట్ కూడా అందుకే ఎక్కువ అనమాట. నోట్లో అయితే పట్టడానికి కూడా కష్టమైందండి. పెద్దదిగా ఒకే తమలపాకు అనమాట. ఇలా చక్కగా అయితే చుట్టించారు. సరే కిల్లీ అది వేసుకొని షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇంట్లో ప్రొవిజన్స్ అవి కొన్ని లేవు. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అనేసి ఒక్కదాన్నే వచ్చి ఇవి ప్రొవిజన్స్ అవంటే కష్టం అవుతుంది. అందుకని ఇలా సండే రోజు ఎప్పుడైనా మా వారికి లీవ్ దొరికినప్పుడు వచ్చి కావాల్సినవి కొనుక్కొని వెళ్తానండి. మిగతా కొన్ని కూరలు అవంటే సండే ఉండవు, నార్మల్ డేస్లో కొనుక్కుంటాను. నేను ఎక్కువ వెజిటేబుల్స్ ఏంటంటే మాల్స్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవైతే తీసుకోనండి. ఎందుకంటే నాకు చాలాసార్లు కొంచెం పాడైపోయినాయి అన్నమాట తొందరగా. నాకు తర్వాత అర్థమైంది, వాళ్ళు ఏసీలో పెట్టి ఉంచుతారు. అవి ఎన్ని రోజుల నుంచి పెట్టారో తెలియదు. మనం తొందరగా తెచ్చి వాడుకునే పని అయితే నెక్స్ట్ డే తీసుకోవాలి, కానీ మిగతా అప్పుడైతే తీసుకోను అనేసి నేను ఫ్రెష్గా రైతు బజారు మార్కెట్లో దొరికేవి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. అవి న్యాచురల్గా దొరుకుతాయి, మనకి ఏసీలో కూడా ఉండవు కదా. ఎప్పుడైనా ఏసీలో ఉండేవి తొందరగా వాడుకునే పని అయితేనే తీసుకోండి. తర్వాత నాకు కావాల్సిన సోప్స్ కానీ లిక్విడ్స్ ఇలా ఆయిల్ ప్యాకెట్స్ కొన్ని ఎక్కువ పడతాయండి. మనము ఎస్టిమేషన్ వేసుకొని నెలకి తీసుకున్నా కూడా మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం పర్లేదండి. ఇలా వచ్చినప్పుడు మనకి ఎక్కువ పట్టేదేంటి, ఆయిల్ ఒకటి, కందిపప్పు ఒకటి, తర్వాత కొన్ని పంచదార అయితే మేము వాడం కాబట్టి పట్టిక బెల్లం, ఇలాగా టీ పొడి, కాఫీ పొడి, ఇలాంటివి కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలా ఏవైనా. ఇది వచ్చేసి తలకి మనకి తుడుచుకున్నాక ఇలా పెట్టుకుంటాం కదండి హెడ్ బాత్ చేశాక, అవి కూడా వచ్చేసాయి అన్నమాట. అదివరకు టవళ్ళు కట్టేవాళ్ళు, ఇప్పుడేమో ఇలా క్యాప్స్ వచ్చాయి. సరే కొన్ని టూత్పేస్ట్స్, బ్రష్లు, ఆయిల్స్, కలర్స్ ఇవన్నీ కావాల్సినవి తీసుకున్నాను. తర్వాత నేను మనకి దసరా దీపావళి వస్తుంది కదండి, స్టాక్ అయితే ఫుల్గా పెట్టున్నారనమాట. అన్నీ మొత్తం A to Z అందరూ ఎక్కువ మనకి షాపింగ్స్ బయట చిన్న షాపులు కూడా బల్క్లో ఇలా సూపర్ మార్కెట్లకు వస్తుంటారు కదా. అందుకని ఎక్కువగా మనకి పండుగ అది ఫెస్టివల్ వస్తుందనేసి ఎక్కువ స్టాక్ అయితే ఫుల్గా ఉందండి. ఈవెన్ క్లాత్స్ కానీ మనకి ఇలా ప్రొవిజన్స్ కానీ అన్నీ అలాగే ఉన్నాయి. సరే అడుగుతున్నాను, మా వారు సెన్సోడైన్ వాడతారండి, టూత్పేస్ట్, బ్రష్ అవి. నేను ఎందుకంటే కొంచెం టీత్ స్ట్రాంగ్ ఉంటాయన్నమాట. అది వాడాక కొంచెం నాకు తీపులు ఇలాంటివి తగ్గాయన్నమాట, అందుకని అది వాడతాను. తర్వాత కొన్ని టాప్స్ అవి చూస్తున్నానండి. టాప్స్ అయితే 399, 499, 299 అలా రీజనబుల్గానే ఉన్నాయండి. కానీ అన్నీ సేమ్, మనం వేసామంటే ఇంకొకళ్ళు తీసుకున్నారంటే ఒక 4-5 సేమ్ కలర్లా ఉంటాయి. ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఏవైనా కొంచెం గెట్ టుగెదర్ అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా సేమ్ కలర్ వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది చికెన్ కర్రీ అండి, డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంది. క్లాత్ కూడా మనకి లైనింగ్ కూడా అన్నీ ఇచ్చాడండి. ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చక్కగా వేసుకుంటే మనకి అఫీషియల్ లుక్గా ఉంటుందండి బాగా. చికెన్ కర్రీ ఇలాంటిది నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇది ఇలాంటి టైప్లో ఒకటి నా దగ్గర ఎనామిల్ కలర్ టైప్లో ఉంది. ఇది కనకాంబరం కలర్ మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చాను, బర్త్డేకి 2 తీసుకున్నాను నేను. ఇది ఇవన్నీ కాలర్ నెక్ పై దాకా ఉన్నాయండి, డైలీ వేసుకునేవి. నైట్ ప్యాంట్స్ కానీ ఇవన్నీ ప్లాజోస్ కానీ అన్నీ క్వాలిటీ బాగుంది. రేటు కూడా రీజనబుల్గానే అనిపించిందండి నాకు. ఎక్కువ అన్నీ 399, 399, 499 అలా అండి. అంటే కొంచెం పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, కొంచెం మనకి క్వాలిటీని బట్టి మనకి ఆ కాస్ట్యూమ్స్ వాటి ఏంటంటే కొంచెం ఏదైనా కూడా ఎక్కువ మంచిగా కొంచెం ఎక్కువ రోజులు మన్నాలంటే ఒక 100 రూపాయలు ఎక్కువైనా మనం డైలీ యూస్ చేయాలనుకోండి, ఎప్పుడైనా టీషర్ట్లు కానీ అవి ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్స్ట్రా అయినా మంచి క్వాలిటీ తీసుకోండి. అదే ఎప్పుడన్నా వేసుకోవాలంటే కొంచెం తక్కువైనా పర్లేదు, ఎందుకంటే డైలీ వాడుతుంటాం కదా. ఒక 3 నెలల్లో చినిగిపోయినాయి అనుకోండి, అది మళ్ళీ కొనాలన్నమాట. అదే మనం బ్రాండెడ్ లాగా కొంచెం మంచిగా స్టాండర్డ్గా ఉండేవి తీసుకున్నామనుకోండి,
ఆ 6 మంత్స్కి ఒక్కసారి అవి పోతాయి కాబట్టి అప్పుడే 6 మంత్స్కి 2 సెట్లు తీసుకోవటం బెస్టా, 6 మంత్స్కి ఒకటి తీసుకోవటం బెస్టా? ఒక 100 రూపీస్ దగ్గర మనం చూసుకుంటే 2 సార్లు తీసుకోవాల్సి వస్తుందండి. అందుకని నేను ఒక 50-100 ఎక్కువైనా కూడా మంచి క్వాలిటీ తీసుకుంటాను. ప్యాంట్లు, టీషర్ట్లు ఇట్లా డైలీ వాడేవి. ఈ చెప్పులు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఎక్కువ ఇలా వేస్తున్నారు కదా, సరే చూశాను కానీ బరువు ఉన్నాయండి. నాకైతే అంటే మళ్ళీ నీళ్ళల్లో కానీ అంటుకుంటే సౌండ్ వచ్చేటట్లు, తొందరగా ఊడిపోయేటట్లు, ఊరికే అలా ఫెవిక్విక్ అంటించినట్లు అనిపించింది నాకైతే. సరే నాకైతే కొంచెం తడిస్తే పాడైపోతాయి అనిపించింది. 199 ఉందండి అది. సరే అని నేనైతే తీసుకోలేదు. నా దగ్గర చాలా చెప్పుల జతలు ఉన్నాయి. ఈసారి రెవల్యూషన్ తీసుకోవాలన్నమాట, చెప్పులు అవి ఏదో ఒకటి. నేను మామూలుగా అయితే బట్టలు అది కొనకుండా ఉండాలని ఒక ఇయర్ అయితే పెట్టుకున్నానండి. 1 ఇయర్ దాకా బట్టలు ఏం తీసుకోకూడదు అనేసి ఒక బ్లాక్ బోర్డు లాంటిది వాల్కి తగిలిచ్చే హ్యాంగర్ ఉంది. దాని మీద ఏదైనా నేను శపథం చేస్తాను కదా, ఆ శపథాన్ని రాసి కనిపించే చోట తగిలించుకుంటానన్నమాట. అది మనం కొనాలి అనిపించినప్పుడు వద్దమ్మా సరోజ అంటుంటుంది అనమాట. అందుకని అలాగా ఏదైనా కూడా మనం మర్చిపోయేదాన్ని గుర్తు చేయటానికి అలా మనకి మనమే ఏర్పాటు చేసుకునే అలాంటి హ్యాబిట్ అయితే నాకు చాలా నచ్చుద్దండి. సరే కొన్ని తీసేసుకున్నాము కావాల్సినవి, సోప్స్ కానీ ఆయిల్స్, మనకి అన్నీ అంటే ఇంట్లోకి కావాల్సిన లిక్విడ్స్ ఇవి కూడా ఎక్కువ అయిపోతాయండి. బట్టలు లిక్విడ్ ఉంటుంది కదా, మనకి సర్ఫ్ ఎక్సెల్ కానీ కంఫర్ట్లు కానీ అవి కూడా మనకి మంత్లో మధ్యలోనే అయిపోతాయి ఒక్కోసారి. ఎందుకంటే ఏదైనా ఎక్కువ మంది రావటం ఇంటికి, బట్టలు మనమే ఎక్కువగా బెడ్షీట్స్ ఇవన్నీ పండగలకు కానీ ఎక్కువ చేంజ్ చేయటం, అలాంటప్పుడు ఏంటంటే మంత్ అవ్వకముందే లిక్విడ్స్ కూడా అయిపోతాయి. అదివరకు బెస్ట్ ప్రైస్లో తెచ్చేవాళ్ళమండి మేము. 6 మంత్స్ 3 మంత్స్కి అలా కార్డు ఉండేది. ఇప్పుడు వెళ్ళాలంటే కుదరట్లా అంత దూరం. సరే వెళ్ళి షాపింగ్ చేయాలన్నా కూడా టైం లేదు ముందు వెళ్ళటానికి. అది సెలవు అంటే మా వారితో వెళ్ళాలి కదండి. సండే రోజు కూడా ఎక్కువ సెలవు అది దొరకట్లేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువగా బిజీగా ఉంటున్నారు కదా, అందుకనేసి సరే ఈరోజైతే సరే దగ్గరగా నియర్ బై షోరూమ్ ఉంది కదా అనేసి వచ్చి అన్నీ చూస్తున్నాం. అన్ని మోడల్స్ వచ్చున్నాయండి. ఇవి రోటీ మేకర్లు కానీ, మనకి ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు, ఓవెన్స్, టోస్టర్లు ఇవన్నీ కొత్తగా అన్ని మోడల్స్ అన్ని బ్రాండెడ్స్ పెట్టున్నారనమాట. సరే ఇవన్నీ మాకు కావాల్సినవి తీసుకొని బిల్ వేయించుకోవడానికి అయితే వచ్చామండి. లంచ్ అది అయిపోయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగానే షాపింగ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.